బెట్టింగ్ యాప్స్ కేసులో టాప్ సెలబ్రిటీలు టార్గెట్ అయ్యారు. రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ సహా 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఫుల్ సీరియస్ మోడ్ లోకి ప్రవేశించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి నుంచి ఆధారాలను స్వీకరిస్తున్నారు. ఇటీవల టేస్టీ తేజను పోలీసులు విచారించి యాప్ నిర్వాహకులు ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎలాంటి నజరాన అందించారు అనే వివరాలు రాబట్టారు. హీరోయిన్లు, హీరోలతో పాటు అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా ఉంచారు. బెట్టింగ్ యాప్స్ కేసులో హవాలా ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని తేలింది. దీంతో ఈ కేసులోకి ఈడీ ప్రవేశించింది. ఈ షడ్యంత్రంలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఆందోళన పెరిగింది. ఇప్పటికే అనేక మంది తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వారిని ట్రాక్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ సపోర్ట్తో వారి లొకేషన్లను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. ఈ జాబితాలో మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి, యాంకర్లు శ్రీముఖి, వర్షిని, సిరి హనుమంత్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇక వీరిపై 318 సబ్సెక్షన్ 4, 112 రెడ్ విత్ బిఎన్ఎస్ 3, 3A, 4 ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇంకా విచారణలు జరుపుతున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు ఎందుకు టార్గెట్ అయ్యారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డబ్బుల కోసం ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఎంతవరకు సరైనది? కాకి దూకుడు సినిమా 70mm స్క్రీన్ లో కనిపించినట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు కూడా బోల్డ్ గా కనిపిస్తున్నాయి. పోలీసులు ఈ విషయంలో ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొక్కకి అంటు కట్టినట్లుగా ఈ కేసును పట్టుకుని బెట్టింగ్ యాప్స్ బూజును పూర్తిగా దులుపుతున్నారు. ఇక ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటపడాల్సి ఉన్నాయి. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్స్ ప్రమోషన్లకు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు, ఎంత మొత్తంలో నజరానాలు అందుకున్నారు అనే వివరాలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసు తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.